రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు విచారించారు. జగన్ రెండపాళ్ల పర్యటనలో బారికేడ్లను తొలగించి పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలంటూ అంబటి రాంబాబుకు ఇప్పటికే నోటీసులు రావడంతో కాసేపటి క్రితం సత్తెనపల్లి రూరల్ పోలీసుల ముందు ఆయన హాజరయ్యారు. అటు సత్తెనపల్లి టౌన్ పిఎస్ లోకి వెళ్లిన విడుదల రజనీని పోలీసులు విచారించారు. నిబంధనలు ఉల్లంఘించి జన సమీకరణ చేయడంతో ఆమెపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని అమరావతి నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, వైసీపీ అధినేత పల్నాడు జిల్లాలో పర్యటన నేపథ్యంలో కూడా వైకాపా సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై అయితే మాత్రం కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ సంబంధించినటువంటి వారందరికీ కూడా ఒళ్ళు బిగిస్తా ఉందని చెప్పాలి. ఇప్పటికే కూడా ఏదైతే జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెండుపల్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణకు కూడా పెద్ద మొత్తంలో క్యాన్వాయ్తో పాటు దాదాపుగా వందలాది మందిని తీసుకొని గుంపులుగా గ్రామంలోకి వెళ్లి కొంత విధ్వంసకరమైనటువంటి పరిస్థితులే కాకుండా అడ్డు వచ్చినటువంటి పోలీసులపై సైతం కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే సత్తెనపల్లి పోలీసులు అయితే మాత్రం కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం కూడా ధ్వంసం చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా రెంటపాళ్ల పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించి ఎక్కడికక్కడ కూడా పోలీసుల్ని ఇష్టానుసారంగా నెట్టడం, వీటన్నిటిని దృష్ట్యా కూడా ఇప్పటికే అయితే మాత్రం రెండు సత్తెనపల్లి టౌన్ సంబంధించినటువంటి పోలీసులతో పాటు సత్తెనపల్లి రూరల్ పోలీసులు అయితే మాత్రం దాదాపు 153 మందిని పై కేసులు అయితే మాత్రం నమోదు చేశారు. మరి ఇప్పటికే కూడా ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కూడా విచారణకు హాజరవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా విచారణకు అయితే మాత్రం హాజరయ్యారు. మరి ఈ రోజు అయితే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని ఇద్దరు కూడా ఇప్పటికే సత్తెనపల్లి చేరుకొని సత్తెనపల్లిలో దాదాపు 2 గంటల పాటు కూడా పోలీస్ విచారణ కొనసాగింది. అసలు జగన్ పర్యటన నేపథ్యంలో కూడా ఎవరెవరు ఎన్ని వాహనాలు తీసుకొని వచ్చారు, ఎవరెవరు ఎంతమందిని గ్యాదర్ చేశారు, అసలు రెంటపాళ్ల పర్యటనలో ఒక విధ్వంసం మాదిరిగా ఎందుకు జరిగింది అనేటువంటి దానిపై కూడా పోలీసులు దాదాపు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారని కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అంబటి రాంబాబు, విడుదల రజని ఇరువురు కూడా సమాధానం ఒకటే చెప్తా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో మాకేమి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మాపై మీరు తప్పుడు కేసులు పెట్టి తమను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కొద్దిసేపు క్రితం అయితే సువర్ణ అంబటి రాంబాబు ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ నుంచి మరోసారి కూడా పోలీసులు కనుక ఖచ్చితంగా నోటీసులు ఇస్తే విచారణకి మరోసారి రావాలంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తారని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు అయితే మాత్రం ఒకటే అడుగుతా ఉన్నారు. వాళ్ళు పోలీసులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా తాము సమాధానం చెప్తాం. జగన్ కేబినెట్ లో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి తమని ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక కుట్రపూరిత ధోరణిలో వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేసులన్నింటినీ కూడా ఎదుర్కొంటామని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ పనిగట్టుకొని మాపై కేసులు పెట్టిస్తున్నారంటూ కూడా అంబటి రాంబాబు అయితే మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెంటే వెళ్తున్నాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా ఒక సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. గతంలో ఎన్నడూ ఈ విధంగా కేసులు పెట్టినటువంటి దాఖలాలు లేవు. మరి మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి తమపై కావాలని ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తూ రోజు రోజుకి తమను ఇబ్బంది పెడుతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతలందరికీ ఎవరైతే ఈ యొక్క కేసులో ఉన్నారో వారందరిపై కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. దాదాపుగా 153 మందిపై కేసులు పెట్టి తమని ఆపాలని చూస్తా ఉన్నారు. అర్జీని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తను కూడా ఆపడం అంతే కష్టమంటూ కూడా ఏదైతే అంబటి రాంబాబు అయితే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం విడుదల రజని మరి కాసేపట్లోనే బయటకు రాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ జగన్ పర్యటనకు సంబంధించి కూడా వందలాది మంది ఎక్కడ
పెట్టినా కూడా వందలాది మంది, వేల మంది పెద్ద మొత్తంలో బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అణిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసులపై కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చర్యలు తప్పవని చెప్పి కూడా అంబటి రాంబాబు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా జగన్ పల్నాడు జిల్లాలో చేసినటువంటి పర్యటన ఏదైతే ఉందో ఈ యొక్క పర్యటన అయితే మాత్రం కొంత వివాదాస్పదంగా మారడమే కాకుండా ఇటు వైకాపా సంబంధించిన నేతలకు ఒక తలనొప్పిగా మారిందని చెప్పాలి. దాదాపుగా కేసులపై కేసులు పెట్టి కేసులు పూర్తి స్థాయిలో కూడా ఉచ్చుముగిచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైకాపా సంబంధించిన నేతలు అయితే మాత్రం వీటన్నిటినీ తిప్పికొట్టేందుకు ఇప్పటికే ప్రతి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అంబటి రాంబాబు గత 2 రోజుల క్రితం కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అంశాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి అసలు ఎవరు ఈ యొక్క రెంటపాలకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేసినటువంటి పోలీసుల లిస్టు కూడా తమ దగ్గర పెట్టుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా అంబటి రాంబాబు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పల్నాడులో ఒక జగన్ పర్యటన ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం వైకాపా నేతలకైతే మాత్రం గుండెల్లో వణుకు పుడుతుందనే చెప్పాలి. ఇప్పటికే కూడా కొంతమంది వైకాపా సంబంధించిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు అరెస్టు భయంతో కొంతమంది అజ్ఞాతంలో ఉంటే మరికొంతమంది మాత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.